అండ్ AA22 ఎలా అనిపించింది వీడియో? అన్న నిజం చెప్తున్నా, AA22 మన A6 కూడా నిజంగా చాలా బాగా అనిపించింది అన్న. అసలు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయ్యే ఒక ఫుటేజ్ నిజంగా పుష్పలో డైలాగ్ ఉంటుంది అన్న, నేషనల్ కొట్టివా ఇంటర్నేషనల్ అనేది. నిజంగా పుష్ప అది నేషనల్ మూవీనే, కానీ ఇది నిజమైన ఇంటర్నేషనల్ అన్న. నిజంగా చాలా చాలా గొప్పగా అనిపించింది. లాలా విఎఫ్ఎక్స్ అనేది చాలా పెద్ద విఎఫ్ఎక్స్. అది ఎక్కడ మీరు చూసుకుంటే ఇండియా అదేంటంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు అన్న, అవతార్ కానీ అట్లాంటి సినిమాలు తీశారు. సో అట్లాంటి గొప్ప ఏదైతే ఉందో ఆ ప్లేస్లో పోయి ఇక్కడ చేయడం అనేది చాలా గొప్ప అనిపించింది. కానీ ఏదో గట్టిగానే ప్లాన్ చేశారన్న ఫీలింగ్ కలిగిందన్న. చాలా చాలా గట్టిగా ప్లాన్ చేశారు. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారని నాకు నమ్మకం కలిగింది. చాలా బాగా అనిపించింది. అంటే అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్లో అల్లు అర్జున్ బాగుంటారా అన్న? నిజంగా నేను ఇందాక ఫోటో చూసిన, ఒక అమ్మాయి తమ్నెల్ పెట్టింది, కెరీర్ కథం అని పెట్టింది. సో ఎందుకంటే అనుకుంటే ఇంకా సినిమా స్టార్టే కాలేదు, ఇంకా స్టార్టే చేయలేదు, అప్పుడే కెరీర్ కథం అని కామెంట్ పెడతారు. దయచేసి పెట్టకండి. సో నేను చెప్తున్నా, లాలా విఎఫ్ చాలా పెద్దది, మన యూఎస్ఏలో ఉంటుంది. సో వాళ్ళు దీన్ని టేకప్ చేశారంటే అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటన్నా, సన్ రైజర్స్ మీకు బాగా తెలుసు, సన్ రైజర్స్ వాళ్ళు ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. చాలా పెద్ద బడ్జెట్, చాలా పెద్ద మూవీ. నిజంగా ఇది ఇంటర్నేషనల్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఆ విషయాలు బెస్ట్. నిజంగా అట్లీ గురించి తెలీదు. అట్లీ ఇంకా ఆయన సినిమా ఇది 6వ సినిమా కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యాయో అంతకన్నా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. అంటే అట్లీ ఇంతవరకు ఒక ఫస్ట్ లవ్ మూవీ, తర్వాత కమర్షియల్ మూవీ చేసినాడు దళపతితో. సో అంటే ఇలాంటి మూవీని క్యారీ చేసేంత శక్తి ఆయనలో ఉందా అన్న? ఎవరి లోపల ఏదో చెప్పలేం కదా. నాకైతే అనిపించింది అట్లీ ఈజ్ కేపబుల్ పర్సన్. నిజంగా కరెక్ట్ సెటిల్ అయ్యాడు. యాక్చువల్గా తను త్రివిక్రమ్తో చేయాల్సిన సినిమా కానీ త్రివిక్రమ్తో పెట్టాల్సిన షెడ్యూల్ కొద్దిగా వెనకాల పెట్టి పట్టితో చేస్తానంటే చాలా చాలా ఫీల్ అయినా. నిజంగా అట్లీ నిజంగా మీరు చూస్తారు కదా, ఇప్పుడు జస్ట్ ఇది ఇంకా షూట్ స్టార్ట్ కాలేదు. వన్స్ ఒక్కసారి గ్లిమ్స్ మొదలైన తర్వాత ఊచకపోతే చూస్తారు మీరైతే.